చిత్రావతి గారు, పిల్లలు జాగ్రత్త. మీరు దగ్గరుండి ఈయనకి భార్యగా, ఆ పిల్లలకి కన్న తల్లిగా అలా చూసుకుంటారని నమ్మే నేను వెళ్ళాను. అందరినీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవన్నీ మాకు తెలుసులే. చిత్రావతి, నేను నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నానో, నీతో ఆ ముగ్గురు పిల్లల్ని ఎప్పుడు కన్నానో, నువ్వెలా మాకు దూరం అయ్యావో ఇవేవి నాకు గుర్తులేవు. కానీ నాకు గుర్తున్నంత వరకు రాణమ్మ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఆ ముగ్గురు పిల్లలతో పాటు నన్ను కూడా ఒక బిడ్డగా చూసుకుంది. నా గురించి నీకేమైనా తెలియాలి అంటే తనని అడిగి తెలుసుకో. సరేలే, ఏం తెలుసుకోవాలి? తల్లిగా నటించడం ఎలానో ఈవిడ దగ్గర తెలుసుకోవాలా, లేదా మోసం ఎలా చెయ్యాలో అని తెలుసుకోవాలా? చూడండి చిత్రావతి గారు, తల్లెప్పుడూ మోసం చేయదు, పిల్లల కోసమే పాటుపడుతుంది. ఎంతో కష్టపడి పిల్లల్ని ఒక దారిలోకి తెచ్చుకున్నాను. మీరు కూడా అదే దారిలో నడిపించి అంతే జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. థ్యాంక్స్ రాణమ్మ. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ధర్మతేజ గారు? మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను. అమ్మగారు, అమ్మగారు, ఇంటి దాకా వచ్చారు. లోపలికి వచ్చి మంచినీళ్ళైనా తాగి వెళ్ళండమ్మా. పంకజం, నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను. అసలు అమ్మంటే రాణమ్మలా ఉండాలి, అమ్మంటే ఇలా ఉండాలి. ధర్మతేజ గారికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో, నా పిల్లల్ని నేనెప్పుడు కలుసుకుంటానో. మమ్మీ, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగమ్మ కావేరి, నువ్వు కాస్త తొందరపడకు. చేతులు తీ. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. వావ్, ఎవరికి మమ్మీ ఈ డ్రెస్లు? అరే, ఇవన్నీ నీకోసమే బంగారు తల్లి. చూడు, సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్ని వెతికి వెతికి ది బెస్ట్ మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? సూపర్ గా ఉన్నాయి మమ్మీ. నా కన్న కూతుళ్ళకేం నచ్చుతాయో నాకు బాగా తెలుసమ్మా. నువ్వెప్పుడు పాతకాలపు లంగా ఓణీలు, సాంప్రదాయమైన బట్టలు మాత్రమే వేసుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు తెలుసా? బయట అమ్మాయిలు చూడు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. ఫ్రెండ్స్ అని, పబ్బులని, పార్టీలని మోడర్న్ గా రెడీ అయ్యి లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడు. నువ్వు కూడా అలాగే నీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు చెప్పు? ఇదిగో, నువ్వు అనుకున్నది ఈ డ్రెస్సే కదా?
నాకిలాంటి మోడర్న్ డ్రెస్సులంటే ఇష్టమే మమ్మీ, కానీ వీటిని నేను వేసుకోను మమ్మీ. నువ్వు చెప్పిన లైఫ్ స్టైల్ కూడా నాది కాదు మమ్మీ. నాకిలా సాంప్రదాయ పద్ధతిగా ఉండడమే ఇష్టం. అది కాదమ్మా కావేరి, నీకంటే పెద్దదైన కార్తికాని చూడు ఎంత మోడర్న్ గా రెడీ అవుతుందో. కార్తికాకిచ్చిన ఫ్రీడమ్ని నేను నీకు కూడా ఇస్తుంటే వద్దంటావేంటమ్మా? అక్క దారి వేరు మమ్మీ, నా దారి వేరు. ఈ డ్రెస్సులోనే నా ఫ్రీడమ్ ఉంటుందని నేనస్సలు అనుకోవడం లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ప్లీజ్ మమ్మీ, ఈ డ్రెస్ల విషయంలో నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. కావాలంటే నువ్వు ఎంత ఇష్టంతో తెచ్చావు కాబట్టి వీటిని అక్కకిచ్చేయ్. ఆ రానమ్మగారు నాకు కన్న తల్లి కాకపోవచ్చు, కాని ఆ రానమ్మ మా పక్కనున్న రోజుల్లో నా మనసులో మన సాంప్రదాయాల మీద, పద్ధతుల మీద విపరీతమైన గౌరవాన్ని పెంచేసింది మమ్మీ. ఆవిడ లేకపోయినా ఆవిడ నేర్పిన పద్ధతులు, సాంప్రదాయాల మీద నాకేర్పడిన గౌరవాన్ని నేనొదులుకోలేను. ఇవన్నీ నాకొద్దు మమ్మీ, సారీ. ఛా! ఏంటిది? వీళ్ళ ముగ్గురిని నా దారిలోకి తెచ్చుకుని పూర్తిగా చెడ్డదారిలో తీసుకెళ్దామనుకుంటే హ! ఎక్కడికక్కడ నా ప్లాన్స్ అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. కృష్ణని ఎలాగైనా తాగుబోతుని చేద్దామనుకుంటే వాడు దొరకలేదు. కార్తికాకి డోస్ పెంచుదామనుకుంటే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఇది. ఛ! దీన్ని ఎలాగైనా చెడగొడదామనుకుంటే అదీ కుదరలేదు. ఛ! ఆ రాణమ్మని వీళ్ళు ఎంతలా ద్వేషిస్తున్నా ఆవిడ వీళ్లల్లో తెచ్చిన మార్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోలేకపోతున్నారు. తను నేర్పించిన విలువలతోనే వీళ్ళింకా బతుకుతున్నారు. చచ్చా! వాటిని తుడిచేయడం నా వల్ల కావట్లేదు. అసలు రాణమ్మ మనిషిగా ఈ ఇంట్లో లేకపోయినా తన నీడ ఈ ఇంటిని, ఈ ఇంట్లో ఉన్న మనుషుల్ని ఇంకా ఇంకా శాసిస్తూనే ఉంది. త్వరలోనే ఆ రాణమ్మ విలువల్ని నలిపేసి ఈ పిల్లల్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. అన్నయ్య, నీకేమంటే భయం? నాకు బల్లంటే ప్రాణం పోయేంత భయం. ఈ బల్లి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? దీన్ని చూస్తేనే నాకు చిన్నప్పటి నుంచి భయం. ఇదేంటి, నేను ఎటు వెళ్తే అటు వస్తుంది? నాకు బల్లంటే భయమన్న విషయం ప్రియకి తెలిస్తే నా పరువు పోతుంది. తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలి? బల్లి
ఏంటి బల్లంటే భయమా? ఆ, ఆ, నాకేం లేదే. నాకు బల్లంటే భయం లేదు. మరి బల్లి భయం లేదంటే కిందెందుకు పడుకున్నావు? ఇవాళకి నేను కిందే పడుకుంటానే. నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. ఏయ్! ఇదేంటి నువ్విక్కడ పడుకున్నావు? హలో, నేను కిందే పడుకుంటాను. తమరే ఇక్కడికొచ్చి పడుకున్నారు. నేనా? ఏం జరిగింది? ఏం జరిగిందో తమరికి గుర్తులేదా? బల్లి గుర్తుందా? బల్లా ఎక్కడ బల్లి? బల్లి అదే బల్లి. ఆ బల్లిని చూసి తమరు భయపడే నా దగ్గరకొచ్చి పడుకున్నారు. అయినా బల్లి శకునం చాలా మంచిదంటారు. ఎవరి విషయంలో ఏం జరిగినా మన విషయంలో మాత్రం మంచి జరుగుతుంది. జరుగుతుంది జరుగుతుంది. మమ్మీ, డాడీ, గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్. ఏంటి కృష్ణ? మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా డాడీ, ఆ ఆస్ట్రేలియా 1000 కోట్ల భారీ ప్రాజెక్ట్ గురించి. అది ఫైనల్ గా మనకే వచ్చింది. అవునా? నిజమా కృష్ణ? అంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన కంపెనీకి దక్కిందా? అవును డాడీ, ఇవిగోండి ఆ అగ్రిమెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇదిగో చూడండి. గుడ్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. సూపర్ అన్నయ్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ కావేరి. కంగ్రాచులేషన్స్ కృష్ణ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. కంగ్రాచులేషన్స్ కృష్ణ. థ్యాంక్ యూ. అద్భుతం కృష్ణ. నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతోంది. 1000 కోట్ల ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. మన సంస్థ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ ప్రాజెక్టు మన కంపెనీని మార్కెట్లో ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అవును డాడీ, ముందు మీరు స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ డాడీ. తీసుకో తీసుకో తీసుకోండి. వెయ్యి కోట్ల కాంట్రాక్టా? ఇందులో కనీసం 50 to 60% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. అంటే 100 కోట్లు మన చేతుల్లోకొస్తాయి. ఇన్నాళ్లు ధర్మతేజ ఆస్తులు, బిజినెస్ ప్రాజెక్టులన్నీ రాణమ్మ పేరు మీద రాశాడు కాబట్టి అన్నీ తన పేరునే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త కాంట్రాక్ట్ని మాత్రం ఎలాగైనా నా పేరు మీదకి మార్చుకోవాలి. చూసావా తేజ, అదృష్టం అంటే నాది. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో, ఈ రోజు 1000 కోట్ల ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది.
చూడు తేజ, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మెయిన్ లీగల్ అథారిటీ, కంట్రోలింగ్ పవర్స్ అన్నీ నీ పేరునే ఉండాలి. వేరే ఎవరి పేరు మీద ఈ కాంట్రాక్ట్ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాజెక్టుకి నువ్వే సర్వాధికారివి కావాలి. నా పేరు మీద చిత్ర, నాకసలు పాత విషయాలేవి గుర్తుకులేవు కదా. నా పేరు మీద వద్దు. వద్దంటే ఎలా తేజ? డాడీ అనేది కూడా కరెక్టే మమ్మీ. మరిప్పుడెలా? ఎవరి పేరు మీద తీసుకుందాం? ఎవరి పేరు మీద ఎందుకు మమ్మీ? ఈ కాంట్రాక్ట్ని లీగల్గా నీ పేరు మీదే తీసుకుందాం. ఈ కాంట్రాక్ట్ని లీగల్గా నీ పేరు మీదే తీసుకుందాం. ఈ కాంట్రాక్ట్ని లీగల్గా నీ పేరు మీదే తీసుకుందాం. నా పేరు మీద? నేను నీకు అదే చెప్పబోతున్నాను కృష్ణ, ఈలోపు నువ్వే చెప్పావు. ట్రాప్లో పడ్డారు. ఈ కాంట్రాక్ట్ కానీ నా పేరు మీద అగ్రిమెంట్ అయ్యిందంటే 100 కోట్లు. ఇంకా మనం వీళ్ళని ఎలా కావాలంటే అలా ఆడించొచ్చు. తేజ, బయలుదేరదామా? కృష్ణ, బయలుదేరదాం. ఇదిగోండి. సార్. చిత్ర, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చిన మొదటి ప్రాజెక్ట్ ఇది. ఏ అడ్డంకులు లేకుండా అగ్రిమెంట్ సైన్ అయిపోవాలి. అవును తేజ, అంతా సవ్యంగానే జరుగుతుంది. కార్తిక, కావేరి, అలా వెళ్ళి మాకు ఎదురండమ్మా. అంతా మంచి జరుగుతుంది. అలాగే అమ్మా. ఆల్ ది బెస్ట్ కృష్ణ. ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అవ్వాలి. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ మమ్మీ. ఆల్ ది బెస్ట్ మమ్మీ. లంచ్ టైం కల్లా గుడ్ న్యూస్ తో ఇంటికి రావాలి. సార్, ఒక్క నిమిషం. ఏంటి సుబ్రహ్మణ్యం గారు? సార్, మన కంపెనీకి సంబంధించిన పాత కొలాబరేషన్ ఫైల్స్, వాళ్ళ హిస్టరీ, లీగల్ క్లాజెస్ అన్నీ ఇంతకు ముందు ప్రియా గారే స్వయంగా మీ పక్క నుండి పియ్యగా డీల్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకి డౌట్ ఏదైనా వచ్చి అడిగితే ప్రియా గారు సమాధానం ఇస్తారు. కాబట్టి ప్రియా మేడం కూడా మనతో పాటు ఆఫీస్కి రావడం మంచిది సార్. ఫోన్లేండి, రమ్మనండి. డాడీ, మీరు ముందు బయలుదేరండి, మేము వెనకాల వస్తాం. అలాగే. రండి సార్. రా, వచ్చి కారెక్కు. థ్యాంక్స్ కృష్ణ. నిన్నేం పిక్నిక్కి తీసుకెళ్లట్లేదు. నువ్వు ఒక ఎంప్లాయ్ అన్న సంగతి మర్చిపోవద్దు. ఓకే కృష్ణ. రా.
ఏంటి అలా చూస్తున్నావు? నా ముఖం మీద ఏమన్నా రాసుందా? రాసలేదు కానీ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నా మీద నీకున్న ప్రేమ. అదంతా ఒకప్పుడు, ఇప్పుడేం లేదు, అంతా అయిపోయింది. రానమ్మ గారి సంతకం ఉంటేనే మా ఇంటర్నేషనల్ బోర్డు ఈ డీల్ ని ఓకే చేస్తుంది, ఫండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఛ! ఎక్కడ చూసినా ఈ రాణమ్మే. ఆ రాణమ్మనే పీడకలని నా జీవితం నుంచి ఎలా వదిలించుకోవాలి? అదిగో అత్తయ్య వచ్చింది.